ట్యాపింగ్ కు బాధ్యత కేసీఆర్దే. ఆయన ఆదేశాలు లేకుండా జరిగే ఛాన్స్ లేదు. కేసీఆర్తో పాటు కుటుంబీకుల ప్రత్యక్ష ప్రమేయం. ఉన్నత స్థాయి విచారణ జరపాలని రాష్ట్ర గవర్నర్ను కోరతాం. దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం, గవర్నర్ సుమోటోగా తీసుకోవాలి. బీఆర్ఎస్ గుర్తింపు రద్దుపై నిర్ణయం తీసుకోవాలి. ఫామ్ హౌస్ ఫైల్స్ కు నిర్మాత, డైరెక్టర్ కేసీఆరే. ఫిరాయింపులు ప్రోత్సహించడమే రేవంత్ ఎజెండా. బీఆర్ఎస్ అలవాట్లనే కొనసాగిస్తున్నారు రేవంత్. కేసీఆర్ రేవంత్ పై కిషన్ రెడ్డి మండిపాటు. రుణమాఫీపై ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపట. ఇప్పుడు ట్యాపింగ్ కు బాధ్యత కేసీఆరే అందరూ చెప్తున్నారు. ఆయనే A1. ఆయన కొడుకు కథా వ్యవహారం ఈ కల్వకుంట్ల మాఫియా నడిపించింది, ఎవరు కాదంటలేరు. కానీ కేంద్రం ఎందుకు ఇన్వాల్వ్ కావద్దు ఇందులో? కేంద్ర మంత్రుల ఫోన్ కూడా ట్యాప్ చేసి అంటున్నారు కదా. చలో కేంద్ర మంత్రులు అందరూ కంప్లైంట్ చేయండి ఆయా పోలీస్ స్టేషన్లో. మా ఫోన్ కంప్లైంట్ ఇదని ఢిల్లీలో కంప్లైంట్ చేయండి. బిఎల్ సంతోష్తో కంప్లైంట్ ఇప్పించండి. ఇది చాలా పెద్ద కేసు ఇది. ఇప్పుడు మీరు అంటున్న డిమాండ్స్ అన్నీ న్యాయమైన డిమాండ్సే కిషన్ రెడ్డి గారు. అదే సమయంలో మీరు మీ కేంద్ర మంత్రులకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేసినారని వార్తలు వస్తున్నాయి. బిఎల్ సంతోష్ ఫోన్ ట్యాప్ చేసినారని మీరే చెప్తున్నారు, మీ పార్టీ వాళ్ళే. మరి కేసు పెట్టాలి కదా. ఇప్పటికే కేసు ఎందుకు పెడతలేరు? కేంద్ర సంస్థలు ఇన్వాల్వ్ కావాల్సిందే ఇందులో. కేంద్రం కూడా దీని మీద దర్యాప్తు జరపాలి. ఇది మొత్తం కేంద్ర చట్టాల పరిధిలోకి వచ్చేటువంటి అంశము. సిబిఐ ఎంటర్ కావాలి అంటే కేవలం సిబిఐ కాదు కదా. సిబిఐ ఎంటర్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకోవాలి, కోర్టు ఇనిషియేట్ తీసుకోవాలని అంటున్నారు కదా. కోర్టులో ఒక ప్రైవేట్ పిటిషన్ వేయండి, రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఇవ్వకపోతే. టెలిగ్రాఫ్ యాక్ట్ ఉన్నది, మిగతా చట్టాలు ఉన్నాయి, వాటిని ప్రయోగించండి. ఫస్ట్ మీరైతే కంప్లైంట్ చేయండి. ఇది దేశద్రోహం అండి. ఇది చాలా పెద్ద కేసు దేశంలోనే, ప్రపంచంలోనే ఇది ఇంత దుర్మార్గమైన చర్య ఎక్కడా జరిగి ఉండదేమో. భారతదేశ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం ఇది. మరి కేంద్రం ఇన్వాల్వ్ కావాలి కదా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మాట్లాడాలా, దీని మీద మాట్లాడాలా. మేము ఎట్టి పరిస్థితులు దీన్ని ఊరుకునే ప్రసక్తి లేదని కేసులు పెట్టాలా. ఎందుకు మళ్ళీ ఈ ట్యాపింగ్ గురించి మాట్లాడితే మళ్ళీ పెగాసిస్ అన్న అంశం చర్చకు వస్తుందనా? చెప్పాలి మరి. అన్నింటికీ ప్రతిదానికి ఉంటుంది కదా మరి లింక్. ఎలక్షన్ల తర్వాత ఈ కేసు ఏమైపోద్దో అనేది మాలాంటి వాళ్ళం ఆలోచిస్తూ ఉన్నాం. అప్పటి ముఖ్యమంత్రి చట్టబద్ధంగా కేసీఆర్ఏ ఫోన్ ట్యాపింగ్ కు బాధ్యత వహించాలి. కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఇంతమంది వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ జరిగే అవకాశం లేదు. రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్తో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశ సమగ్రతకు భంగం కలిగించేలా వ్యవహరించిందని, అందుకే ఈ వ్యవహారంలో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని గవర్నర్ను కోరతామన్నారు. దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం, గవర్నర్ ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకోవాలని కోరారు. మీరు ఏం చేయాలంటే, సరే ఒకరిచ్చినా ఇవ్వకపోయినా మీలాంటి వాళ్ళు, మీ పార్టీ కూడా అందరికీ కంప్లైంట్ చేయండి. గవర్నర్ని సుమోటోగా తీసుకోమనండి, కోర్టులకు రాయండి, ఈసీకి రాయండి, అందరికీ లెటర్లు రాయండి. ఎందుకంటే చాలా క్లియర్గా మనం నిన్న కూడా చదివినాం. ఇందిరాగాంధీ సమయంలో కూడా ఆమె ఎన్నికల నియమావళి నిబంధనలు ఉల్లంఘించి ఆమె గెలిచారని ఆనాడు ఒక అభ్యర్థి, ఆమె మీద పోటీ చేసిన అభ్యర్థి కోర్టుకు వెళ్తే కోర్టు ఆమె ఎన్నికను చెల్లదని తీర్పు చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ ఆమె పైకోర్టుకు వెళ్ళింది. ఆ కోర్టు కూడా ఏం చెప్పలేదు. అప్పటికి ఎమర్జెన్సీ విధించింది ఇందిరాగాంధీ. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉన్న క్రమంలో డబ్బులు వంచి మేము ఎలక్షన్లో గెలిచినామని చాలా క్లియర్గా చెప్తున్నారు. పోలీసు వాహనాల్లో డబ్బులు తరలించినామన్నారు. పోలీసులను ఎక్కడా వాడుకోవడానికి వీల్లేదని ఎలక్షన్ నిబంధనలు చాలా క్లియర్గా చెప్తున్నాయి. పక్షపాతం లేకుండా పోలీసులు ప్రజల కోసం పనిచేయాలా. మరి ఎలక్షన్స్ నిబంధనలన్నీ ఉల్లంఘించినారు. సో ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి. మొత్తం ఆ 30 ఎవరెవరైతే వీళ్ళు సపోర్ట్ చేసినారో వాళ్ళ ఎన్నిక చెల్లదని చెప్పాలి.